విద్యుత్ ఛార్జీల పెంపుపై ఇప్పుడు శాంతియుత నిరసనలు చూశారని, ఛార్జీలు తగ్గించకపోతే ఈ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కూడా వస్తుందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీల పెంపు అనంతపురం నగరంలో వైసీపీ పోరుబాట కార్యక్రమం భారీ జనసందోహం నడుమ సాగింది. నగరంలోని పాతూరులో ఉన్న బ్రహ్మంగారి గుడి నుంచి ర్యాలీ ప్రారంభమై పవర్ ఆఫీస్ వరకు కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైసీపీ శ్రేణులు కథం తొక్కారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ప్రజల్ని మోసం చేయడంలో 3 PhDలు చేసిన చంద్రబాబు ఇప్పుడు 4వ PhD చేయడానికి సిద్ధమయ్యారన్నారు. గతంలో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా జగన్ చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే ఏకంగా 15,485 కోట్ల భారాన్ని మోపారన్నారు. కరెంటు ఛార్జీల పెంపుతో అన్ని వర్గాలపై చూపుతుందన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ఇంకొక వైపు ప్రజల మోయలేని భారాన్ని మోపుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ఇది శాంతియుత పోరాటం మాత్రమే. ప్రజలు ఆగ్రహం కట్టలు తెచ్చుకోకముందే పెంచిన ఛార్జీలు తగ్గించాలన్నారు. లేకపోతే అధికారం నుంచి మధ్యలోనే దింపే రోజులు వస్తాయన్నారు. ఆ రోజు సంక్షేమ ప్రదాత అయిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను రూపొందించి ఏ రాష్ట్రంలో స్వాతంత్రం చేయని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 1,82,000 కోట్లకు పైబడి కూడా నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 2019 నుంచి 24 లోపల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20,000 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రజలకు సబ్సిడీ ఇవ్వకుండా, అంటే ఇవ్వకుండా పెండింగ్ పెట్టింటే 2019లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ప్రజలపైన భారం వేయకుండా ప్రభుత్వమే చెల్లించింది 20,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా సబ్సిడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు కేవలం 13,542 కోట్లు మాత్రమే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 19 నుంచి 24 వరకు 42,000 కోట్ల రూపాయలు కూడా ఈ డిస్కమ్లకు కూడా సబ్సిడీ రూపంలో కూడా ప్రజల తరపున కూడా ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ రోజు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ సూపర్ 6 హామీలు అయితే అమలుపరచలేదు. అమలుపరచకపోగా కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పేసి కరెంటు కూడా ఎవరి కరెంటు వాళ్ళే ఉత్పత్తి చేసుకునే దానికి అవకాశాలు కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి, ఇంకా కూడా ఏమాత్రం పెంచనని చెప్పి మాట ఇచ్చి, దానికి విరుద్ధంగా నిన్న నవంబర్లో 6,042 కోట్ల రూపాయలు, అలాగే రేపటి నెల నుంచి జనవరి నుంచి 9,500 కోట్లు, అంటే 15,450 కోట్లకు పైబడి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇంతవరకు కరెంటు ఛార్జీ ఒక సామాన్యుడు 500 600 రూపాయలు కట్టే వాళ్ళు అందరికి కూడా వచ్చే నెల నుంచి జనవరి నుంచి 800 నుంచి 1000 రూపాయలు కూడా కట్టే పరిస్థితిని ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కల్పించింది. దీనికి వ్యతిరేకంగా మొన్ననే ఈ నెల 13వ తేదీ రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని చెప్పేసి, పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా రోడ్లలోకి ఇచ్చి ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగింది. ఆ పద్ధతిలోనే ఈ రోజు ఈ రాష్ట్రంలో పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలు అన్ని కూడా వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని, తగ్గించాలని చెప్పి వీలుంటే, లేకుంటే ఇది ఒక వినతి పత్రం కాదు, ఇది ఒక హెచ్చరిక ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి. ఎందుకంటే నువ్వు నీ సహజ శైలి నువ్వు చెప్తా ఉన్నావు, నేను 3 మార్లు 4వ మారు ముఖ్యమంత్రి అని చెప్పేసి, నువ్వు 3 మార్లకి ఇప్పుడే అబద్ధాలు చెప్పే దాంట్లో, మోసాలు చేసే దాంట్లో, ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి ఆ సీఎం సీట్లో కూర్చుంటేనే నీ వాగ్దానం మర్చిపోయే దాంట్లో ఇప్పటికే 3 PhDలు తీసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 4వ PhD తీసుకోవాలని చెప్పి నువ్వేమన్నా అనుకుంటున్నావేమో. ఇది ఒక హెచ్చరిక. నేను వెంటనే కూడా దించి వేస్తారు మధ్యలోనే ఈ ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా ఈ రోజు పోరాటం చేస్తాం, వినతి పత్రం ఇస్తామంటే మీరేం చేశారని చెప్పి మేము అడుగుతారు. ప్రజలను అడగండి ఏం చేశామని చెప్పి చెప్తారు. ఈ రోజు చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల వలన వ్యాపారాలు కూడా 6 పువ్వులు కాయలు మాదిరి కూడా వెలిసిపోయాయి. కానీ ఈ రోజు అవన్నీ కూడా మూసిపోయే పరిస్థితుల్లో కూడా ఉంది మీ నిర్వాహకం వలన.
ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించుకోవాలి, పెంచిన ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరూ కూడా వెంటనే కూడా మేము చేస్తున్నాం. ఇది ఒక హెచ్చరిక ఈ ప్రభుత్వానికి.